హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో 10 నిమిషాల్లో టేస్ట్గా ఈజీగా చేసుకునే సేమియా పులిహోర. ఈ సేమియా పులిహోరని మంచి కలర్తో మంచి టేస్ట్తో ఎలా తయారు చేసుకోవాలో మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. చాలామందికి ఈ పులిహోర చేసేటప్పుడు సేమియా ఇరిగిపోవడం, ముద్దైపోవడం జరుగుతుంది. అలా కాకుండా మంచి టెక్స్చర్తో పొడి పొడులాడుతూ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియోని ఎక్కడ క్లిక్ చేయకుండా చూసేయండి. ఈ టేస్టీ అయిన పులిహోర కోసం ముందుగా స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని 1 లీటర్ దాకా నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుని హై ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల వరకు ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతూ ఉండగానే ఇందులోకి 1 కప్పు దాకా సేమియాలు వేసుకోండి. ఇక్కడ కప్పు కొలత దాదాపు 1/2 కిలో సేమియాలు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సేమియాల్ని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి ఒక సేమియాని తీసుకుని ఇలా చేతితోటి చెక్ చేసుకోండి. సేమియాని ఇలా బ్రేక్ చేస్తే బ్రేక్ అయిపోవాలి. అంటే ఇక్కడ 80% ఉడికింది, ఇంకా మనకి 20% ఉడకాలి. ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ సేమియాల్ని వడకట్టేసుకుందాం. ఇలా వడకట్టుకున్న సేమియాల మీదకి వెంటనే చల్లటి నీళ్లు పోయడం వలన సేమియాలు ముద్దైపోకుండా చక్క పొడి పొడులాడుతూ పులిహోర మంచి టెక్స్చర్తో వస్తుంది. ఇలా వడకట్టేసుకున్నాక ఈ సేమియాల్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇక్కడ మీరు ఆయిల్ బదులు నెయ్యి అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇలా పోపు దినుసులు వేసుకుని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న పోపు దినుసుల్లోకి 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకోండి. జీడిపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ పులిహోర మరింత టేస్టీగా వస్తుందండి. వేసిన పల్లీలు, జీడిపప్పు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 పచ్చిమిరపకాయలను చీలికల కింద వేసుకుని 2 రెమ్మల కరివేపాకు, 2 నుంచి 3 ఎండుమిరపకాయల ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాం. హాయ్ అండి, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసి ముందుకు నడిపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక నుంచి కూడా మన వీడియోస్ని చూస్తూ నన్ను ఇంకా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్లో మంచి హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు. పోపు దినుసులన్నీ ఇలా మంచి గోల్డెన్ కలర్ రావాలండి. అప్పుడే ఈ పులిహోర మరింత టేస్ట్ని పెంచుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పోపుని కిందకి దించేసుకుందాం. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న సేమియాలని వేసేసుకుని 1 మీడియం సైజు ఉన్న నిమ్మకాయని రసం తీసి వేసుకోండి. ఇక్కడ నేను 1 నిమ్మకాయ తీసుకుంటున్నాను. బాగా చిన్నవి అనుకోండి, 2 నిమ్మకాయలని తీసుకోండి, జ్యూసు సరిపోతుంది. ఇప్పుడు వేసిన సేమియాలు నిమ్మరసము బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ సేమియా పులిహోర కలిపేటప్పుడు ఎప్పుడు కూడా మీరు స్టీల్ గట్టెట్టి కలపొద్దండి. ఇలా చెక్క గట్టి పెట్టి కలుపుకోవాలి. స్టీల్ గట్టు పెట్టడం వల్ల సేమియాలు కట్ అయిపోయి సేమియా పులిహోర అంతా ముద్ద కింద తయారైపోతుంది. అందువలన మీరు ఇలా చెక్క గట్టుతో కలుపుకున్నారనుకోండి, సేమియా పులిహోర పొడి పొడులాడుతూ గంటల తరబడిన ముద్దైపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే సేమియా పులిహోర రెడీ అయినట్టే. చూసారు కదండి, నేను చెప్పిన విధంగా ఇలా చేశారంటే మీకు సేమియా పులిహోర మంచి కలరు, అలాగే ముద్దైపోకుండా పొడి పొడిలాడుతూ మంచి టెక్స్చర్తో వస్తుంది. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఎప్పుడు చేసినా ఇదే విధంగా తయారు చేయండి. మీకు ఎప్పుడు సేమియా పులిహోర పాడవకుండా మంచి టెక్స్చర్, మంచి కలర్, మంచి టేస్ట్తో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ సేమియా పులిహోర రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నన్ను ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు.